కానీ ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్లో ఒక ఇల్లు కడదామంటే జాగ లేదు, ఒక పిల్లల ఆట స్థలాలకు జాగ లేదు, బొందలగడ్డ కానీ గ్రేవ్యార్డ్ కానీ మరి అదేవిధంగా కబ్రస్థాన్లకు జాగలేదు. దాంతోపాటు కళ్యాణ మండపాలు కట్టుకొని ఇక జాగలేదు. హైదరాబాద్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే మన దగ్గర జాగలేదనే బయట కట్టించినాం. మరి ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ భూములు మన ప్రజలకు కావాలి, ప్రజల అవసరాలకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. అవి ఇవ్వడంట, అవి అమ్ముకుంటాడంట. ఎవరు జాగిరని అమ్ముకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం. కానీ చాలా ప్రభుత్వాలను మనం కూడా చూసినాం. నాకంటే అనుభవం ఉన్నటువంటి మీరు కూడా ఉన్నారు, చాలా చూసారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసిర్రు, ఎన్నో ప్రభుత్వాలను చూసిర్రు. కానీ ఇటువంటి తుగులక్ ప్రభుత్వాన్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం.